మంగమ్మ నాన్న అమ్మా వచ్చావా నాన్న వచ్చావా రా నాన్న కూర్చో కూర్చో ఎన్నాళ్ళకు చూశాను నాన్న ఈ జన్మలో మళ్ళీ నిన్ను చూస్తానో లేదోనని భయపడ్డాను బాగున్నావా నాన్న చావు రాక చావలేక ఈ నిర్భాగ్యుడు ఇంకా బ్రతికే ఉన్నాడమ్మా అలా అనుకు నాన్న సముదాయించిన సాయపడిన ఈ లోకంలో నీకన్నా నాకెవరున్నారు లేదమ్మా అన్ని విధాలా భగవంతుడు నన్ను పరీక్షిస్తున్నాడు తల్లి అమ్మా చెంచల నాన్నగారికి కాస్త పలహారం తెచ్చి పెడతావా ఊరుకో నాన్న ఊరుకో ఆడపిల్ల ఏనాటికైనా కన్నవారికి దూరం కాక తప్పదుగా కనీసం అన్నయ్య అయినా దగ్గర ఉంటే ఈ కష్టకాలంలో నీకు అండగా ఉండేవాడు అంతటి అదృష్టమా తల్లి నా బ్రతుకంతా ఎండమాముల్ని వెంటాడటమే మిగిలింది అంది వచ్చిన వాడు ఆతి ఆడపిల్లైనా సుఖపడుతుందనుకుంటే నీ బ్రతికి కారాగారం అయిపోయి భగవంతుడు నా రెండు కళ్ళు పొడిచి రెక్కలు విరిచి బ్రతకబట్టున్నాడమ్మా నాన్న అటు చూడు నాన్న మన ఇంటికి ఇక్కడికి ఇలాంటి స్వరంగం తప్పించు బయటపడే బాట దొరికితే మాట నిలుపుకునే మార్గం అదే దొరుకుతుంది అలాగేనమ్మా ప్రభువులిచ్చిన పైకమంతా వెచ్చించి పాతాళ మార్గం తప్పిస్తా అహోరాత్రాలు పనిచేసైనా పూర్తి చేస్తాను శపథ నిర్వహణకి ఇదే తొలి అధ్యాయం కావాలి జోగులు ఇంత తెలియగలవాడు అని నాకు తెలిసిపోయిందిరా దారిలో పడ్డావురా బిడ్డ దారిలో పడ్డావు నాలుగుండలా నాలుగు కదరా దద్దమ్మ 6 చూడు అయితే నడు చూద్దాం పట్టుకో తల పట్టుకున్నాం ఇదిగో చెవి వదిలేసాం ఆ చెవి వదిలేస్తాం కంగారు పడదు నువ్వు చూడు కంగారు పడుతున్నాడు పట్టుకుంటాడు నడవాలి మరి చూద్దాం తెలివంచేదేరా ఇంతకాలంగా ఉన్న ఈ కిటికీ కనిపెట్టావా తెలివి ఒకరు సొమ్మ తెలుగులు సుబ్బమ్మ అని శబాష్ మంచిగా ఉందాం మంచి మామిడి పొడి తెచ్చాను అమ్మాయిని అడిగి తీసుకురా తింటాం ఓ బాగా టాక
దాహం దాహం. ఏం చేసా నీళ్ళమ్మా, మీరు అడిగారు. నీళ్ళ నేనా? అవునమ్మా, నేను అడగలేదే. ఓ, ఆ దయ్యం అడిగి ఉంటుంది. రోజు నిన్ను చంపమని ఒకటే గోల్ చేస్తా ఉంది. పీక పిసికి చంపితే చాలని నా పీక పిసికి ఇవాళ మరీ బలవంతం చేసింది. బాబా, ఇది వాళ్ళలో నాకు ఈ ఉద్యోగం వద్దు, ఇది ఎంత కూడా వద్దు. అమ్మా, నేను వస్తా. ఇక మీద దెయ్యాల పంపుకు రాత్రులు చచ్చినా రాను. చూసావా తల్లి, స్వర్గ మార్గం చక్కగా తయారైంది. అయితే ఇంటికి వెళ్ళొద్దా నాన్న? మరి కావాలి చెంచలా, అది ఇక రాత్రులు చచ్చినా ఇక్కడికి రాదు. దానికంతా ఏర్పాటు నేను చేశాగా, పద వెళ్దాం. ఇదంతా ఆ తల్లి చలవేనమ్మా. నువ్వు మళ్ళీ చిరునవ్వుతో ఇంట్లో కళకళలాడుతూ తిరుగుతాను ఎన్నడూ అనుకోలేదు. రామ్మ, ఏమిటి ఇదంతా నాన్న? అంతా నీకోసం. తినమ్మా. నువ్వు తిను. వద్దమ్మా. నువ్వు తింటేగా నేను తిన్నాను. ఇలా ప్రీతిగా తినిపించేవారు ఎవరు? తీసుకో. ఏమిటి నాన్న మరీను? ఎందుకు నాన్న కన్నీళ్ళు? ఏమీ లేదమ్మా. మంచికో చెడ్డకు నా కూతురు కావడానికి మహారాణి, కాని రాజవీధిని కన్నవారింటికి రావడానికి నోచుకోలేదు. ఆడబడుచు ఇంటికి వస్తే అచ్చటా ముచ్చటా చూచుకునే అదృష్టం నాకు లేదు. అయిన వాళ్ళ నడుమ ఆడుతూ పాడుతూ తిరిగే అదృష్టం నీకు లేదమ్మా. ఎంత కొరనోచుకున్నావు తల్లి. ఊరుకో నాన్న, ఊరుకో. కాలం ఇప్పుడు ఒకే తీరుగా ఉండదుగా. కళ్ళ చూసుకునే భాగ్యం కలిగింది, బయటపడే బాట దొరికింది. ఇక మాట నిలుపుకునే మార్గం కూడా ఆలోచించము. నాన్న, మహారాజుకు ఆటకత్తెలు పాటకత్తెలు అంటే మహా ఇష్టం. నాకు ఆట పాట నేర్పించు నాన్న. అలాగేనమ్మా, మనకు నమ్మకమైన మనిషిని పిలిపిస్తాను. మామూలు ఆట లాభం లేదు నాన్న. వారు గుర్తుపట్టడానికి వీలు లేకుండా 4 వీధుల నడిబొడ్డున గడపాతి నాట్యం చేస్తారే. దొమ్మరాట? దొమ్మరసాని అవుతావా? అవసరమైనప్పుడు ఏమైనా కావలసింది. శ్రీనివాసుడంతటి వాడు ఎరుకలసాని కాలేదా? అలాగేనమ్మా, అలాగే.